హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ముందుగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నేను లేటెస్ట్ కొత్తగా ఏమైనా వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి. ఈరోజు నేను చెప్పబోయేది ఏమంటే, మీ కంప్యూటర్ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ డిలీట్ అయిపోతే వాటిని ఎలా రికవర్ చేయాలని చెప్పబోతున్నాను. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఒకసారి అది ఏమంటే ఒక్కోసారి మనం ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ అలా డిలీట్ చేస్తూ ఉంటాము. కానీ డిలీట్ చేసి మనం రీసైకిల్ బిన్ యూస్ చేస్తుంటే రీసైకిల్ బిన్లోకి వెళ్తాయి. లేదు, పర్మనెంట్ డిలీట్ చేస్తాం. ఒక్కోసారి షిఫ్ట్ డిలీట్ ఎంటర్ కొడితే పర్మనెంట్ డిలీట్ అయిపోతాయి. వాటిని మళ్ళీ మనం రికవర్ ఎలా చేయాలని నేను చెప్పబోతున్నాను. అది ఎలా అంటే, ఇప్పుడు మీకు ప్రస్తుతానికి నేను నా దాంట్లో నుంచి ఒక ఫోటో డిలీట్ చేసి చూపిస్తాను. ఓకే, పిక్చర్స్. ఇది ఉంది కదా, పర్మనెంట్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని రికవర్ చేసి చూపిస్తాను. మీరు దానికోసం ముందుగా మీ సిస్టంలో రెకో అని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. మీరు అది ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీ కంప్యూటర్లో క్రోమ్లోకి వెళ్ళేసి మైక్రోసాఫ్ట్ రెకో అని టైప్ చేస్తే మీకు కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్ దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఓపెన్ చేస్తే డు నాట్ షో దిస్ వైజార్డ్ ఆన్ సెట్ స్టార్ట్అప్ అని ఉంది కదా, దీన్ని దయచేసి టిక్ చేయొద్దు. ఇలా నెక్స్ట్ పోండి. ఇలా నెక్స్ట్ చేస్తే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆల్ ఫైల్స్, పిక్చర్స్, మ్యూజిక్, డాక్యుమెంట్స్, వీడియోస్, కంప్రెషరు, ఈమెయిల్ అని. దీంట్లో వచ్చేసి మీకు కానీ తెలియకుంటే ఆల్ ఫైల్స్ అని టైప్ చేయండి. మీకు కానీ తెలుసు కాబట్టి తెలిస్తే ఏమన్నా, ఇప్పుడు నాది పిక్చర్ డిలీట్ చేసినాను, నేను పిక్చర్ అని చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ టైప్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తాయి. ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ ఆన్ మై మీడియా కార్డ్ ఆర్ ఐప్యాడ్, ఇన్ మై డాక్యుమెంట్స్, ఇన్ ది రీసైకిల్ బిన్. మీరు ఎక్కడి నుంచి డిలీట్ అయిందని అక్కడ ఆప్షన్ అడుగుద్ది. తెలియాలంటే ఐఎమ్ నాట్ షూర్ అంటే చేసేయచ్చు. మీరు రీసైకిల్ బిన్ చేస్తే రీసైకిల్ బిన్ చేస్తే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇన్ ఏ స్పెసిఫికేషన్ లొకేషన్, మీరు కరెక్ట్గా లొకేషన్ చూస్ చేసుకోవాలంటే నేను లొకేషన్ చేసి ఇక్కడ వచ్చేసి నేను ఏబీసీ అని ఫోల్డర్ నుంచి చేశాను కాబట్టి ఏబీసీ చేసి బ్రౌజ్ చేయండి. ఇక్కడ మీకు అది కనిపిస్తుంది. దాన్ని చేసి ఏబీసీ అని ఫోల్డర్ని టైప్ చేసి ఓకే చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా స్టార్ట్అప్ చేయండి. ఇలా మీకు ఫైల్స్ అన్నీ లోడ్ అవుతూ ఉంటాయి. మీకు ఎక్కడి నుంచి తెలిసి ఉంటే మాత్రం అక్కడ చూస్ చేసుకోండి. లేదంటే ఒక్కసారి మీరు కానీ ఐఎమ్ నాట్ షూర్ అని ఇలా చేస్తే మీకు పాత ఫైల్స్ అన్నీ రికవర్ అవుతూ ఉంటాయి. ఇలా 3 స్టెప్స్ వస్తుంది. కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఏబీసీ నుంచి ఇన్ని డిలీట్ అయి ఉన్నాయి నాకు. నేను చేసింది ఇది. ఓకే, ఇలా టిక్ చేసుకోండి. ఇలా టిక్ చేసి రికవర్ అని టైప్ చేస్తే మీ సిస్టమ్ అది ఎక్కడ స్టోర్ చేయాలో అని అడుగుతుంది. ఓకే, మీరు అది రికవర్ అయిందా లేదు చూసుకోవాలంటే ఇప్పుడు దీంట్లో ఏబీసీ, ఓకే, దీంట్లో మీకు న్యూ ఫోల్డర్ పెట్టి చూపిస్తాను అది రికవర్ అయిందా లేదని. రికవరీ అని టైప్ చేసి ఓకే, షూర్ డూ యూ వాంట్ రిస్టోర్, ఓకే ఓకే. తర్వాత రికవర్ సక్సెస్ఫుల్లీ రికవర్ అయినట్టు చూపిస్తుంది. ఆల్రెడీ రికవర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందాక చేసాం కదా, రికవర్ అయింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. ఏబీసీ దీంట్లోకి వచ్చాము. ఇదిగో రికవరీ ఫైల్ చూసారా, రికవర్ అయింది కదా. ఇలా మీరు ఏమైనా ఫైల్స్ అలా డిలీట్ అయిపోతే రికవర్ చేసుకోవచ్చు. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ యొక్క యూట్యూబ్ దాంట్లో నోటిఫికేషన్లోకి పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.